మీకు హనీ ట్రాప్ అంటే ఏంటో తెలుసా? అయితే మీకు ఫస్ట్ ఈమె గురించి చెప్పాలి. ఈమేదో మామూలు అమ్మాయి అనుకున్నారు. మంచిగా జేఎన్‌యూ ఢిల్లీ యూనివర్సిటీలో మంచిగా చదివి యూపీఎస్‌సీ ఎగ్జామ్ క్లియర్ చేసి తర్వాత ఐఎఫ్ఎస్‌లో జాయిన్ అయింది. సో, తనకున్న టాలెంట్‌కి ఇస్లామాబాద్‌లో మన ఇండియన్ హై కమిషన్‌లో సెకండ్ సెక్రటరీగా ఒక పొజిషన్ ఇచ్చారు. అక్కడ తను పాకిస్తాన్‌లో ఉంటూ అక్కడ మీడియాలో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ ఇన్ఫర్మేషన్ మన ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. తను అక్కడ ఉన్నప్పుడు జంషెద్ అనే ఒక అబ్బాయితోటి ఒక సమావేశంలో పరిచయమైంది. తనకి ఉర్దూ ఇంకా సుఫీ మీద ఫుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో, అతను జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ రాసిన ఒక బుక్ గురించి వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ స్టార్ట్ అయ్యి అతను ఆ అమ్మాయిని వలలో వేసుకున్నాడు. సో, అప్పుడు ఆమె మతం కూడా మార్చుకొని అతన్ని పెళ్లి చేసుకుందాం అనే వరకు వెళ్ళిందంట. సో, ఈ విషయాలన్నీ మన వాళ్ళకి తెలీదు ఆ టైంకి. సో, తను ఏం చేసేదంటే మన ఇండియాకి సంబంధించిన క్రిటికల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేది. మన ముంబై అటాక్ జరిగిన 1.5 ఇయర్స్‌కి ఇంటెలిజెన్స్ బ్యూరో రాజీవ్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా హై కమిషన్ నుంచి ఎవరో లీక్ చేస్తున్నారని చెప్పి. అయితే ఏం చేసిందంటే ఆమెను పట్టుకోవడానికి ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఆమెకిచ్చి ఆమె నిజంగా ఈ ఇన్ఫర్మేషన్‌ని పాకిస్తాన్ వాళ్ళకి పాస్ చేస్తదా లేదా అని కనుక్కుంటే నిజంగానే పాస్ చేసిందంట. సో, ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకొని సరే అమ్మ నువ్వు ఇండియాకి రా సార్క్ సమిట్‌లో హెల్ప్ కావాలి నీది అని చెప్పి ఇండియాకి రప్పించి అక్కడ ఆమెను అరెస్ట్ చేశారు. ఇక్కడ వింత ఏంటంటే ఆమె లవ్ చేసింది 30 ఏళ్ల అబ్బాయిని. ఆమెకి ఆ టైంలో 52 ఇయర్స్. ఆ ఏజ్‌లో ఆమెకి ఈడితోటి లవ్. ఆఖరికి మన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అయింది. దీన్నే హనీ ట్రాప్ అని అంటారు. సో, ఎన్నో ట్రాప్‌లు జరుగుతున్నాయి. లవ్ జిహాద్‌లు జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏదో చిన్న వయసులో మోజుతో చేసిందేమో అనుకున్నా గానీ 52 ఏళ్లకి అసలు ఎట్లా ట్రాప్ చేసిండ్రు వామ్మో! మనిషికున్న వీక్‌నెస్ ఒక్కటి పట్టుకొని ట్రాప్ చేసేస్తున్నారు.